నీలవేణి, మేం భరించిన బాధ కన్నా 10 రెట్ల బాధ నువ్వు అనుభవిస్తావు. తారక్ సార్, ఎందుకు రమ్మన్నారట? నాతో అంత అర్జెంట్ పనే ఉంది. రారా, కూర్చో చెప్తా. ఈ గోరింటాకు నీ అరచేతుల్లో ఎంత బాగా పండుతుందో నాకు చూడాలనుంది నీలవేణి. హఠాత్తుగా ఏంటిదంతా? ఏమో, నీ చేతుల మీద ఇది ఎంత ఎర్రగా పండుతుందో చూసి మురిసిపోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు ఎవరికి పండనంత గొప్పగా పండుతుంది తారక్ సార్. హే, అంత ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు నీలవేణి? ఈ నమ్మకం అంతా నా చేతుల మీద కాదు తారక్ సార్, నా పక్కనున్న మీ మీద నమ్మకం. నా మీద నమ్మకమా? అదెలా? ఎంత గొప్పగా ప్రేమించే భర్త దొరికితే ఆ అమ్మాయి చేతులు అంత ఎర్రగా పండుతాయట మా అమ్మమ్మ చెప్పేది. మీరు నన్ను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అలాంటప్పుడు నా చేతులు కూడా అంత బాగా పండుతాయి కదా. కావాలంటే ఇప్పుడే మీకు నిరూపిస్తాను, చూడండి. ఆగు. ఈ గోరింటాకు తెచ్చింది నీ చేతులతో నువ్వే పెట్టుకుంటే చూడ్డానికి కాదు, నా చేతులతో నీ అరచేతుల్లో పెట్టి చూసి మురిసిపోవడానికి. అది సరే కాని ఈ గోరింటాకు చేతుల్లో ఉన్నంతసేపు ఏ పని చేయడం కుదరదు కదా. ఎందుకు? ఇలా పెట్టి అలా తీస్తే అయిపోతుంది కదా. ఓ 15 నిమిషాల్లో ఎర్రగా పండుతుంది కదా. బాగా ఎర్రగా పండాలంటే ఇంచుమించు 2 గంటలైనా ఉండాలి. ఏంటి, ఇంకా 2 గంటలు ఉండాలా? నా వల్ల కాదు. 2 గంటలుంటే ఈ గోరింటాకు నా చేతినే తినేసేలా ఉంది. గోరింటాకు అక్కడ పెట్టుకున్నారేంటి తారక్ సార్? ఆయన గోరింటాకు పెట్టుకుంటే చల్లగా ఉండాలి కానీ మంట పుట్టడం ఏంటి? నేననుకున్నదే నిజమైంది. నా అనుమానమే రుజువైంది. అనుమానమా? ఏమని అనుమానం? ఎవరి మీద అనుమానం? ఈ ఇంట్లో కొంతమంది రాక్షసులున్నారు కదా, ఇదంతా వాళ్ళు చేసిన పనే. ఈ గోరింటాకులో ఏదో కలిపారు నీలవేణి. తారక్ సార్, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అన్నీ తెలిసి ఆ గోరింటాకు చేతికి ఎందుకు అలా పెట్టుకున్నారు? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఉండండి.